అసలు శ్రీకృష్ణుడికి 16,100 మంది భార్యలు అంటారు. అది నిజమేనా తెలుసుకుందాం. ద్వాపరయుగంలో రాక్షసుడైనటువంటి నరకాసురుడు ప్రజలను హింసిస్తూ మరణకాండ సృష్టిస్తూ ఉండేవాడు. అయితే నరకాసురుడికి మరణం తన తల్లి అయిన భూదేవి చేతులతో ఉంది అని వరం ఉండటం వలన అతని దేవతలు ఎవరూ చంపలేకపోయారు. అప్పుడు భూదేవి శ్రీకృష్ణుడి భార్యగా సత్యభామగా జన్మించి తనతో పోరాడి యుద్ధం చేసి నరకాసురుడిని వధించడం జరిగింది. అయితే అప్పటికే దాదాపుగా 16,100 మంది రాజపుత్రులను తన వద్ద బంధించి తన సుఖాలను తీర్చుకునేవాడు. నరకాసురుడు మరణంతో వారికి విముక్తి లభించింది. దీనితో వారు ఈ సమాజంలో నరకాసురుని దగ్గర ఇన్ని రోజులు బందీగా ఉన్న మాకు గౌరవం ఉండదు, మాకు చావు ఒకటే గతని బాధపడడంతో కృష్ణుడు మీకు ఏ వరం కావాలో కోరుకోండి అని అడగగా అప్పుడు వారందరూ సాక్షాత్ పరమాత్మ అయిన ఓ కృష్ణ నీవే మా పతిగా ఉండాలని కోరుకోవడంతో దాని కృష్ణుడు వారికి వరం ఇచ్చి 16,100 రూపాయలుగా మారి ఒక్కొక్కరిని ఒక్కొక్క ముహూర్తాన్ని వివాహం చేసుకుని అందరికీ రాజగృహాలు నిర్మించి అందులో ఉంచాడు. ఇప్పటి నుండి 16,100 మంది గోపికలు అనగానే కృష్ణుడి భార్యలుగానే ఈ సమాజం గుర్తిస్తుంది. నరకాసురుని ఛాయ్ కూడా ఇక మీ దగ్గరికి చేరదని చెప్పడం జరిగింది. అలా 16,100 మంది గోపికలు భార్యలుగా అవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి.